యశో బర్త్‌డే అయితే చాలా గ్రాండ్‌గా జరుపుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతినయితే పాట పాడమని అడుగుతూ ఉంటారు. అది వినిన పద్మావతి అయితే, "అయ్యో! నేనిప్పుడు పాడలేను" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ వాళ్ళందరూ అయితే పాడాలి, పాడాలి అని చెప్పడంతో అక్కడ ఉన్న పద్మావతి అయితే, "మనసున ఉన్నది చెప్పాలనున్నది" అని చెప్పేసయితే విక్కీని చూస్తూ పాడుతూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే పద్మావతిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా నీట్‌గా అయితే ఆ పాటను పాడుతూ ఉంటుంది. అది అంతా విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎంత బాగా పాడుతుందో కదా! అని చెప్పేసయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న యశో అయితే ఈ పాట నా కోసమే పాడుతుందో ఏమో అని చెప్పేసయితే అనుకుంటూ ఉంటాడు. అలా తననైతే చూస్తూ అలా చాలా ప్రేమగా అయితే తనని చూస్తూ అలా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే అలా ఆ పాటని చాలా అందంగా అయితే పాడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న విక్కీ కూడా అయితే పద్మావతిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, "ఏంటి పద్మావతి ఇంత బాగా పాడుతుందా? నేనెప్పుడు ఇంత బాగా పాడుతుందని చెప్పి అస్సలు అనుకోలేదని" చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న పద్మావతి మాత్రం చాలా నీట్‌గా అయితే పాడటం చూసి విక్కీ అయితే పద్మావతిని అలా చూస్తూ అయితే ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న యశో కూడా నా కోసమే పాడుతుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.